వచ్చేసి ఈ బ్లౌజు కొలతల ప్రకారం చెప్పేస్తా. అంటే ఇది 14 అంటే 20 మొత్తం 50 సైజ్ అనుకోండి. 44 42 సైజు కూడా కాదు, 54 సైజ్ ఇది. అంటే చాలా లావుగా ఉన్న వాళ్ళ సైజ్ అనమాట. చూడండి, ఇప్పుడు నేను ఫస్ట్ ఎప్పుడైనా హ్యాండ్స్ కట్ చేసుకుంటాను కదా, చూడండి ఇలా నీట్గా వేసేసి హ్యాండ్స్ ఇలా వేసేసుకొని ఇక్కడికి నీట్గా ఇలా మార్కింగ్ వేసుకునే అవసరం లేకుండా కట్ చేసుకుందాం. మనకి హ్యాండ్స్ వచ్చేసి 11 ఇంచులు, ఇక్కడికి 11 ఇంచుల కాడికి నీట్గా ఇలా మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు ఈ 11 ఇంచుల కాడ 2.5 ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఇంకా క్లాత్ తక్కువ పడితే జాయిన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ 2.5 మార్కింగ్ వేసేసుకోండి. ఇక్కడ షోల్డర్ పైన 2 ఇంచుల కాడ ఒక మార్కింగ్ వేసేసుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్కు నీట్గా ఇలా కలిపేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఇది ఇలా నీట్గా ఉంది కదా, ఇక్కడ 1 ఇంచ్ కాడ ఒక మార్కింగ్ వేసుకోండి. ఈ 1 ఇంచ్ కాడ నుంచి కిందికి ఇలా నీట్గా ఒక మార్కింగ్ రావాలి. ఇప్పుడు పైనుంచి ఒక మార్కింగ్, ఈ కింద నుంచి ఒక మార్కింగ్. అంటే ఈ మధ్యలో క్లాత్ మనం ఒక సైడే కట్ చేసుకోవాలి, ఇంకొక సైడ్ కట్ చేసుకోవద్దు. ఓకేనా? ఇప్పుడు నీట్గా ఇది కట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇది ఒక సైడ్ కట్ చేసుకోవాలి. నేను మీకు ప్రతి వీడియోలో చెప్తాను కదా, నేను కుట్టేటప్పుడే కట్ చేసుకుంటాను అని. అది కూడా హ్యాండ్స్ జాయిన్ చేసుకునేటప్పుడే కట్ చేసుకుంటా. ఇప్పుడు కట్ చేసుకోను. క్లాత్ తక్కువ పడ్డా ఏమన్నా అటు ఇటు క్లాత్ అయినా మనకి అక్కడ సెట్టింగ్ వస్తుంది కాబట్టి నేను అలా చేసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి మనకి ఇప్పుడు ఇది నీట్గా 2 జపతలు వేసుకున్నాం కదా. ఇప్పుడు 2 వేసుకున్నాక కిందికి ఒక మార్కింగ్ వేసేసుకోండి. ఇలాగా ఈ మార్కింగు కాడ నుంచి నీట్గా, ఇక్కడ కరెక్ట్గా లేదు, ఈ మార్కింగ్ కాడ నుంచి 16.5 కాడికి ఒక మార్కింగ్ వేసేసుకోండి. షోల్డర్ 6 ఇంచులు ఒక మార్కింగ్ వేసుకోండి. కిందికి ఆమదం సైజు 6 ఇంచులు వేసుకోండి. ఇలాగ వచ్చేసి 14 ఒక మార్కింగ్ వేసేసుకోండి నీట్గా. ఇలాగా గల్లు వచ్చేసి 3 ఇంచులు, కింద మనకి నడుము 4 ఇంచులు ఇలా మార్కింగ్ వేసేసుకోండి. నచ్చిన గల్ల పెట్టుకోవచ్చు. ఇది ఇప్పుడు ఇక్కడ 1 ఇంచు ఇలా రౌండ్గా గీసేసుకోండి. 1 ఇంచు కాడికి ఇక్కడ వచ్చేసి షోల్డర్ మధ్యలోనికి 3.5 పెట్టుకోండి. ఓకేనా? మనకి ఖర్చులకు ఎలా ఏంటి అనేది ప్రతి వీడియోలో చెప్పనవసరం లేదు, ఆల్రెడీ అర్థమవుతుంది కొంచెం టైలరింగ్ ఉన్న వాళ్ళకి, కాబట్టి మీకు అంత వివరంగా ఏం చెప్పట్లేదు. కొంచెం టైలరింగ్ ఐడియా ఉన్న వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది కాబట్టి ప్రతిదీ విడమర్చి చెప్పనవసరం లేదని నేను చెప్పట్లేదు, అంతే. ఇప్పుడు హ్యాండ్స్ అయిపోయినాయి, వెనకాల భాగం అయిపోయింది కదా, ముందు భాగంకు వేసేసుకుందాం. ఇలాగా క్రాస్ కాబట్టి ఇలాగ వేసుకోవాలి. చూడండి, ఇలా నీట్గా వేసేసుకొని నేను మీకు డైరెక్ట్గా చెప్తాను తెలుసు కదా. ఇక్కడికి వచ్చేసి 3.5, ఇటువైపు 2.5 నీట్గా ఇలా మార్కింగ్ వేసేసుకుంటాను. గల్లు వచ్చేసి 6 ఇంచులు, ఇప్పుడు మార్కింగ్ నేను సైజుకు పెద్ద సైజు ఉంటే మాత్రం ఇలా తీసేసుకుంటాను. ఇప్పుడు ఇది 3 ఇంచులు, ఇది 4 ఇంచులు, అంటే సైజు బట్టి తీసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసేద్దాం.
గల్ల అయితే ఇది కొంచెం కుట్టేటప్పుడు చూపిస్తాను ఎలా ఏంటి అనేది. ఇప్పుడైతే నార్మల్గా మీకు గీసి చూపిస్తాను. ఇప్పుడు వెనకాల బ్లౌజ్ ఉంటుంది కదా, చూడండి. ఈ వెనకాలది ఇలాగ నీట్గా పెట్టుకొని మనం ఇక్కడ కట్ చేసుకోవాలి. చూడండి ఇలా కటింగ్ రావాలి. ఓకేనా? ఇప్పుడు క్రాస్ పట్టీలు కట్ చేసుకుందాం. సేమ్ ఇటువైపు 3.5, పొడవు వచ్చేసి 12, ఇక్కడ 2.5. ఈ 2.5 కాడ నుంచి మార్కింగ్ వేసేసుకుంటే సరిపోతుంది. నేను ఆల్మోస్ట్ కటింగ్ ఇలా చేసేసుకుంటాను, కుట్టేటప్పుడే అంతా సెట్ చేసేసుకుంటాను. ఓకే, నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.